నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. మనం ఇవాళ ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఉల్లికాడల కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ ఒక కట్ట ఉల్లికాడలను తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకోండి. ఉల్లికాడలు అనేది ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉల్లికాడల కూర కోసం అని ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలని వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను. అలాగే ఒక 8 పచ్చిమిరపకాయలని, ఒక ఆనియన్ కట్ చేసుకోండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు ఇందులోకి యాడ్ చేసి ఇది పౌడర్గా చేసేసుకొని ఒక కప్పులోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకే మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇది పేస్ట్ చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకే 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలని, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అలా 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులోకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇలా ఆనియన్ అనేది 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ వెల్లుల్లిని కూడా ఇందులోకి యాడ్ చేయాలి. ఇదంతా 2 మినిట్స్ అలా బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడేను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికాడల్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. ఈ ఉల్లికాడల కూర అనేది అండి జొన్న రొట్టెలోకి, అలాగే చపాతి, అన్నంలోకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఉల్లికాడలన్నీ యాడ్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీస్తే ఇదంతా బాగా మగ్గిపోయి ఉంటుందండి. ఇది బాగా మిక్స్ చేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది గుజ్జుగా బాగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి మరి ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఉడికిపోయిందండి. మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 4 స్పూన్లు అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఉల్లికాడల కూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఉల్లికాడల కూర అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.